కృష్ణా జలాల వినియోగంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను కొల్లగొడుతోందని ఇరు పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఇందుకు మీరంటే మీరే కారణమంటూ పరస్పరం దూషించుకుంటున్నారు. తెలంగాణలోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. అదేవిధంగా జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటాయి. ఎగువలోని జూరాల రిజర్వాయర్, దిగువలోని శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఎత్తిపోతల పథకాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీటి కింద యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంటకు తడులు అందటంలో గగనంగా మారింది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం వాదనకు దిగుతున్నాయి. కేసీఆర్ వైఫల్యం వల్ల, హరీష్ రావు వైఫల్యం వల్ల, లేదా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఆంధ్రలో 70% నీళ్లు వాడుకున్నారు, మనం 30% వాడుకున్నాం అని మాట్లాడుతున్నాం. మళ్ళీ నేను మొదలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే మనకు ఆ కేటాయింపులలో ఎక్కువ వచ్చేది కదా, తాత్కాలిక కేటాయింపులలో కూడా. మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులు ముందలిపోకుండా అడ్డం పడిన సైంధవులు మీరే కదా. పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ల లోపల ఇద్దామంటే అది సాగదీసేటట్లు చేసిన దుర్మార్గులే మీరు కదా. కేసులు వేసి సిగ్గనిపించదా ఇట్లా మాట్లాడానికి? మీరే ప్రాజెక్టులు కట్టారు, మేము కట్టిన ప్రాజెక్టుల మీద మీరే కేసులు ఇస్తారు, మీరే ఆపేస్తారు. ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర ఎక్కువ వాడుకునేది మాట్లాడు. మేము అదే అంటున్నాం, ఆంధ్ర తన వాటాకు మించి వాడుకుంటున్నది ఇవాళకి కూడా. దీని మీద పోరాటం చేయాలి అని చెప్తున్నాం. ఈ విషయంపై తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికార పక్షం నేతలు ఆరోపిస్తుండగా, అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ప్రజల అవసరం తీర్చడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మండిపడుతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, రిజర్వాయర్లకు కృష్ణానది వరదను మళ్లించడంలో ప్రభుత్వం విఫలమైందని పాలమూరు జిల్లా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శిస్తున్నారు. వానాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పటికీ వరదను దిగువకు వదిలి సముద్రం పాలు చేశారని ఆయన దుయ్యాబడుతున్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం పాపం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఎదురైందని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టులకు, భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా? వీరతిలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది, ఇవాళ మాకు ఉరైంది. ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు 10 టీఎంసీలు, రోజుకు 10 టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మన కళ్ళు మూసుకుంటే 300 టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి, మలుపుకపోవడానికి ఇవాళ పునాదులు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకం దిద్ది కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. మరి నేను ఇవాళ అడుగుతున్నా, పాలమూరు అక్కనే ఉంది, కల్వకుర్తి అక్కనే ఉంది, భీమా ఎండిపోయింది, కోయిల్ సాగర్ ఆరిపోయింది, ఈరోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది. మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే? మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తేలే? ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు తీయలే? ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలిచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి, ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపం నీదే కదా? 10 ఏళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినావు కదా. 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టినావు, 1,00,000 కోట్లల్లా 1,000 కోట్లు మింగినావు. కట్టిన కాళేశ్వరం కుప్పగూలిపోయింది. ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల స్వేదం ఉంది, మా రక్తం ఉంది, మా కష్టం ఉంది. అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే, తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర, ముసలోళ్ళ దగ్గర, గుడిసెల దగ్గర వదిలి జంటలు జంటలుగా మేస్త్రీల ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని, ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టినవు ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఏం అన్యాయం చేసినాం నీకు చంద్రశేఖరరావు? మేము నిన్ను మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం మేము చేసిన అన్యాయమా? నీ పార్టీకి పోయినసారి 13 సీట్లు ఇవ్వడం మేము చేసిన అన్యాయమా? అధికార ప్రతిపక్ష పార్టీలు
కృష్ణా జలాల విషయంలో దోషులు మీరంటే మీరు అంటూ పరస్పరం ఆరోపణలు చేసుకోవటం, తమ సమస్యలను గాలికి వదులుతున్నారని జనం మరోపక్క ఆవేదన వ్యక్తం చేస్తోంది. జూరాల ప్రాజెక్టులో రోజు రోజుకు నీరు అడుగంటుతోందని, 9 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 5 టీఎంసీలే మాత్రమే ఉండటంతో తాగునీటికి కష్టాలు తప్పవని జిల్లా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీధర్రావు, TG9 వనపర్తి.